దేవస్థానాలన్నింటి దగ్గర ఈశ్వరుడు ఎక్కడుంటాడో కోతులు అక్కడ ఉంటాయి. అవి ఎప్పుడు జన్మజన్మాంతర సంబంధం వాటికి. ఈశ్వరుడు ఎక్కడుంటే అక్కడ కూర్చుంటాయి. మీరు సాధారణంగా గుళ్ళోకి వచ్చేవాళ్ళు అరటిపళ్ళు కొబ్బరికాయలు పట్టుకుని వస్తుంటారు. అందుకని అవి వీడి దృష్టిని యామర్చడానికి చెట్లు ఎక్కి కూర్చుంటాయి. వీడు ఓ హ్యాండ్ బ్యాగ్ ఏదో వేసుకుని వెళ్ళిపోతూ ఇలా చేత్తో పట్టుకుని ఇలా వెళ్ళిపోతున్నారు అనుకోండి, దానికి అనుమానం జిప్పేశాడు కానీ లోపల అవే ఉంటాయి, గుళ్ళోకి వస్తున్నాడు కదా అని. దానికి ఏం తెలుసు, వాడు సెల్ ఫోన్ కూడా పెడతాడు గుళ్ళోకని. అందుకని అది ఏం చేస్తుందంటే చెట్టు మించి దూకి ముందు ఈ బ్యాగ్ అట్టుకుపోతుంది. బ్యాగ్ అట్టుకుపోయి ఈ జిప్పు తీస్తుంది, చాలా అందంగా తీస్తుంది, తీసి సెల్ ఫోన్ తీసుకుంటుంది. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ కోతికి అవసరమా అంటే నీ వెర్రికి పరాకాష్ట. గుళ్ళోకి ఎడుతూ పట్టుకెళ్ళావు కదా సెల్ ఫోను, ఇప్పుడు కోతి చేతికి వెళ్ళింది. కోతి చేతి సెల్ ఫోను ఎవడి అజ్ఞానమునకు ప్రతిబింబము. గుళ్ళోకి సెల్ ఫోన్ పట్టుకెళ్ళిన వాడి అజ్ఞానమునకు ప్రతిబింబము. కాబట్టి ఇప్పుడు అది కోతి అట్టుకుంటుంది. ఎవడి గుండె ఆగిపోతుంటుంది, పట్టుకెళ్ళిన వాడి గుండె ఆగిపోతుంది. దాని సొమ్మేం పోయింది, ఇలా నొక్కుతుంది అలా నొక్కుతుంది. దానిలో కూడా ఏమైనా 4 బఠానీలు ఉన్నాయేమో దానికి అనుమానం. కొమ్మకేసి కొట్టి 2 ముక్కలు విడదీసి వైర్లన్నీ లాగి గోరిని దూర్తతనం కాలిపోను గుళ్ళోకి ఇదిరా పట్టుకొచ్చాడు మొహం మీద బారేసో కొమ్మెక్కిపో. అప్పటికైనా బుద్ధి తెచ్చుకుని గుళ్ళకి మానేస్తే పర్వాలేదు, అప్పటికీ తెచ్చుకుంటే వాడి దరిద్రం. కాబట్టి ఏమైంది అంటే ఏ ప్రాణికి అవతల వారి యందు అది ఉన్నది అనుకుంటాడు. కాబట్టి అది దూకి పట్టుకెళ్ళినట్టే సింహము కూడా అటువంటి భ్రాంతి పొందింది. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండకపోవడంలోంచి వస్తుంది.